ఎవరు ఈ రీప్లాంటేషన్ సర్జరీకి అర్హులు? ఎప్పుడైతే యాక్సిడెంట్ వల్ల కానీ ఆర్ ఫ్యాక్టరీ ఇంజరీ కానీ షార్ప్ కట్ ఇంజరీ వల్ల కానీ మన బాడీ నుంచి ఒక భాగం తెగి పడిపోతుందో అలాంటి వాళ్ళు ఈ సర్జరీకి అర్హులు. కొన్నిసార్లు మా దగ్గరికి మిక్సర్ గ్రైండర్ ఇంజురీస్ అండ్ బైక్ చైన్ క్రష్ ఇంజరీస్ వాళ్ళు ఇలా రీప్లాంటేషన్ కోసం వస్తారు. ఈ రెండు కండిషన్స్లో రీప్లాంటేషన్ అనేది పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే మిక్సర్ గ్రైండర్ ఇంజురీలో హై వెలాసిటీ బ్లేడ్స్ రొటేట్ అవ్వడం వల్ల ఆ పార్ట్ అనేది కంప్లీట్లీ మల్టిపుల్ ఇంజురీస్ అయిపోతాయి. సో అలాంటి క్రమంలో దాన్ని తిరిగి అతికించలేము. రెండవది బైక్ చైన్ క్రష్ ఇంజరీ. బైక్ చైన్లో ఎప్పుడైతే వేలు పడిపోతుందో అది బైక్ చైన్ ప్రెషర్కి కంప్లీట్లీ క్రష్ అయిపోయి టిష్యూ కంప్లీట్లీ డ్యామేజ్ అయిపోతుంది అండ్ దాంట్లో గ్రీస్ కంటామినేషన్ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ రీప్లాంటేషన్కి అర్హులు కాదు. ఈ రెండు కండిషన్స్ కాకుండా ఏవైతే క్లీన్ కట్ ఇంజురీస్ ఉంటాయో, ఫ్యాక్టరీ ఇంజురీస్ ఉంటాయో, నైఫ్ కట్ ఇంజురీస్ ఉంటాయో ఆర్ యాక్సిడెంట్ ద్వారా కంప్లీట్లీ ఊడిపడిపోయినటువంటి ఇంజురీస్ ఉంటాయో వీళ్ళందరూ మాత్రం రీప్లాంటేషన్కి అర్హులు.